అసలు ఇక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు నాన్న. అది కాదురా ఇక్కడ. మీరేం అడగబోతున్నారో నాకు తెలుసమ్మా. రిలాక్స్గా కూర్చొని మాట్లాడుకుందాం రండి. రేయ్ పద. కూర్చోండి. హ్యాపీనెస్లు ఎప్పుడు అందరు కలుసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ చెప్పుకోవాలి నాన్న. అయితే ముందు నీ హ్యాపీ న్యూస్ చెప్పు, తర్వాత మా న్యూస్ చెప్తాం. అన్నయ్య అక్కడ ఏం జరుగుంటుందో మాకు తెలీదా ఏంటి? రేణుక నేను చూసి సడన్ సర్ప్రైజ్ కి షాక్ అయి ఉంటుంది కదన్నయ్య. అవునవును, చూడగానే షాక్ అయింది. ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావు, ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి ఉక్కిరి బిక్కిరి చేసుంటుంది కదా నాన్న. భలే కరెక్ట్గా చెప్పావమ్మా. అసలు ఈ ఢిల్లీ ట్రిప్ ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు నాన్న. ఫేస్ టు ఫేస్ తేల్చుకురమ్మని ఆశీర్వదించి పంపించింది ఎవరు? నేనే కదా. ఆ ఎఫెక్టేరా ఇది. నీ ఎఫెక్ట్ వల్లేం కాదు, నా ఎఫెక్షన్ వల్లే ఇదంతా. నా బొందేం కాదు, ఒళ్ళంతా హూనం చేసేశారు. లక్కు బాగుండి నా లవర్ వచ్చి సేవ్ చేసింది, లేకుంటే హాస్పిటల్ బెడ్ ఎక్కుండేవాడిని. అన్నయ్య రేణుక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేగా? ఆల్మోస్ట్ ఇచ్చినట్లేరా. కానీ ఇక్కడేరా నాట్ ఓకే. తాతయ్యతోనే కదా మీ ప్రాబ్లం. నేను చూసుకుంటాలే నాన్న. ఆగరా, రెస్ట్ తీసుకుంటా నాన్న. నువ్వు బర్స్ట్ అయ్యే న్యూస్ ఒకటి చెప్తాను, విని వెళ్ళు. నువ్వు వెళ్ళాక ఇక్కడ చాలా ఘోరం జరిగిపోయింది నాన్న. అవునన్నయ్య, మాకు చాలా అవమానం జరిగింది. గ్రడ్జితో రగిలిపోతున్నాం. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను రా. అబ్బబ్బా, అసలు ఏం జరిగిందో చెప్పండి నాన్న. రేణుకకి బదులు కిడ్నాప్ చేసిన అమృత ఇక్కడికి వచ్చేసిందిరా. వాట్? అవునరా, సాగర్ని వెంటేసుకుని ఇంటికి వచ్చేసింది. మమ్మల్ని బెదిరించింది అన్నయ్య. తాతయ్య సపోర్ట్తో రెచ్చిపోయి మన ఇంట్లోనే తిష్టి వేసింది. No! 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 సాగర్కి తాతయ్యకి బుద్ధి లేదు. సరే, మీ బుద్ధి ఏమైంది? మీరెలా ఒప్పుకున్నారు? అసలు ఈ విషయం నాకు ఫోన్ చేసేందుకు చెప్పలేదు. నేను ఫోన్ చేసి చెప్దామంటే మమ్మీ డాడీ వద్దన్నారన్నయ్య. ఏ అంటే నువ్వప్పుడు రేణుతో లవ్ మూడ్లో ఉంటావేమోనని. లవ్ మూడా? తప్పు చేశారమ్మా, పెద్ద తప్పు చేశారు. నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది. అక్కడ ఎవ్రీథింగ్ ఓకే, కాకపోతే కొంచెం టైం పడుతుందని చెప్పింది రేణు. రేయ్, ఇక్కడ అమృత ఉన్న నాళ్ళు రేణుకని పెళ్లి చేసుకునే టైం ఎప్పటికీ రాదురా. అవునన్నయ్య, అది ఏ రోజైనా నీకు డేంజరే. అది ఇక్కడున్న విషయం రేణుకకి తెలిస్తే నీ మీద డౌట్ వస్తుంది నాన్న. అసలు ఈ కిడ్నాప్ విషయం పొరపాటున రేణుకకి తెలిస్తే 100 కోట్లు గోవిందా గోవిందా. దీని అంతటికి కారణం అమృత అన్నయ్య. దాన్ని ఇక్కడి నుంచి తరిమేస్తేనే నీకు రేణుకతో పెళ్ళవుతుంది నాన్న.
అమృత 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 డాడీ, అమృత అని అన్నయ్య గట్టి గరిచినట్టు డిటిఎస్లో వినపడింది. ఆ తర్వాత సౌండ్ లేదు. ఏం జరుగుతుందంటారు? అమృత గారు బాగున్నారా? మీరు వికాస్ కదూ? మీరు అంటున్నారు అంటే నన్ను మర్చిపోయారా? మర్చిపోలేదు. మీతో కలిసి మాట్లాడి చాలా కాలం అయింది కదా, అందుకే. సారీ అమృత గారు, నా వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు. సాగర్ చేసిన ఒక పొరపాటు వల్ల మీ జీవితం ఇంతగా తలకిందులవుతుందని ఊహించలేకపోయాను. నాకు రేణు కంటే ప్రాణం, తనెక్కడ నాకు దక్కకుండా పోతుందేమోనని, అందుకే ఇదంతా. తెలుసు, సాగర్ అంతా చెప్పాడు. మిమ్మల్ని పొరపాటున కిడ్నాప్ చేసి తీసుకొచ్చినందుకు చాలా బాధపడ్డాను. కేర్ తీసుకోమని సాగర్కి చెప్పాను, నేను చూసుకుంటాను, ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు. వాడిని నమ్మి స్పృహలో లేని మిమ్మల్ని హాస్టల్లో వదిలి రమ్మన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో వాడు నాకు చెప్పలేదు. తర్వాత మీకోసం నేను సాగర్ చాలా చోట్ల వెతికాం. అసలు మిమ్మల్ని తలుచుకొని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పటికైనా జరిగిన పొరపాటును దిద్దుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలా మీరు కావాలని చేసింది కాదు కదండి. అనుకోకుండా నా దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. అమృత, మా అమ్మ నాన్న చెల్లి తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారు కదా. అసలు నాకు ఫోన్ చేసి చెప్తుంటే నేనే మిమ్మల్ని స్వయంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండేవాడిని కదా. అసలు మేమిద్దరం వెతికింది కూడా మా ఇంట్లో మీకు షెల్టర్ ఇద్దామనే. చూడండి, ఈ రోజు నుంచి మీరు ఒంటరివారు కాదు. మీరు అలా ఫీల్ అవ్వకండి. మీకు ఏది అవసరం వచ్చినా నిర్మోహమాటంగా నన్ను అడగండి. మీరు లేకుండా ఇంట్లోకి వద్దన్న సాగర్ వినకుండా వికాస్ మంచివాడే, పర్లేదని తీసుకొచ్చాడు. వాడికి నేనంటే అంత నమ్మకం అండి. ఇప్పుడు మీతో మాట్లాడే వరకు నాకు భయంగానే ఉండేది, కానీ మాట్లాడాక మీ మంచితనం చూసి నాకు చాలా ధైర్యంగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా ఉండండి. మీకేం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి. డాడీ, అన్నయ్య బయటికి వస్తున్నాడు. అదేమిటండి, వీడు లోపలికెళ్ళి దాన్ని తన్ని తరిమేస్తాడనుకుంటే ఎలా వెళ్ళాడో అలాగే బయటకు వస్తున్నాడండి. అదే ఆలోచిస్తున్నాను బాను. అన్నయ్య రివర్స్లో వస్తున్నాడు డాడీ. అదే వెళ్ళిన ఎమోషన్లోనే వస్తున్నాడండి. నానా వికాస్, గోడ కొట్టిన బంతిలా అలా వెళ్ళావు, ఇలా వస్తున్నావు. అమృత సంగతి ఏం చేసావురా? ఏంట్రా, ఏం మాట్లాడవు?
ఒరే వికాస్, నాన్న వికాస్, అన్నయ్య డాడీ లోపల ఏం జరుగుతుంది? అమృత అన్నయ్య కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసిందంటారా? అసలు లోపల అమృత రియాక్షన్ ఏమిటండి? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. వాడు వైలెన్స్ మూడ్లో లోపలికెళ్ళి సైలెన్స్ మూడ్లో బయటికి వెళ్ళాడు అంటే వాడేదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడు. ఏంటో వాడికి అన్ని మీ బుద్ధులే. మీరు అంతేగా, ఓ అని రెచ్చిపోతారు, చివర్లో పొట్టుక్కున తేల్చేస్తారు. కర్మ కర్మ. చచ్చా, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను డాడీ. అన్నయ్య మెడబట్టి బయటికి గెంటేగానే అమృత కళ్ళలో సూదులు గుచ్చుదాం అనుకున్నా. నా బ్యాడ్ లక్. అసలు లేడీసే ఈ రేంజ్లో పగలు ప్రతీకారాలతో కుతకుతలాడిపోతున్నారు అంటే ఇక వీడెలా ఉండాలి? అసలు వీడిప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇన్ని రోజులు సాగర్ పాత్రలో ధనుష్ని ఆదరించారు. ఇప్పుడు బాజీని కూడా ఆదరించగలరు. రే హాయ్ రా, ఢిల్లీ ఎలా ఉంటా? ఎప్పుడొచ్చావు? రేయ్, నీకెంత ధైర్యం రా? అమృతం తెచ్చి మా ఇంట్లో పెడతావా? అసలేంట్రా నీ ఉద్దేశము? అరే నిన్ను అరే వదలరా, ముందు నా మాట వినరా. అరే ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాను వదిలేరా అంటే వినకుండా సిటీ అంతా వెతికి దాన్ని తెచ్చి మా ఇంట్లో పెడతావా? నన్ను చంపడానికి నువ్వేం కష్టపడక్కర్లేదురా. దూకమంటే ఇక్కడి నుంచి నేనే దూకుతాను. అవునరా, నీ చేతిలో చేస్తే నువ్వు జైలుకి వెళ్తావు. అందుకే నీకే ప్రాబ్లం లేకుండా నేనే దూకుతాను. రేయ్, ఎందుకురా ఇదంతా చేసావు? ఇదంతా చేసినందుకు నీకు ఎవరైనా డబ్బులు ఇస్తానని చెప్పారా? రేయ్, రేణుకొని కిడ్నాప్ చేస్తే నువ్వు డబ్బులు ఇస్తానని చెప్పావా? నీకోసం చేశాను, నీ స్నేహం కోసం చేశాను. రేయ్, ఏంట్రా నువ్వు చేసిన తొక్కలోది? రేణుకని కిడ్నాప్ చేయమంటే అమృతం చేసావు. ప్లాన్ అంతా చెడగొట్టింది నువ్వు. రేణుకతో నా పెళ్లి ప్రొలాంగ్ అవడానికి కారణం నువ్వు. తప్పంతా నీదిరా. తప్పు చేసి ఇటు నాకు లాస్ చేసావు, అటు అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసావు. మిస్టేక్ చేసింది నువ్వు, దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది నువ్వే. నువ్వు హ్యాపీగా సైడ్ అయిపోయి ఆ అమ్మాయిని తెచ్చి మా ఇంట్లో పెడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అసలు ఆ అమ్మాయికి మేమెందుకురా సెలరీ ఇవ్వాలి? తప్పు నీదైతే రెస్పాన్సిబుల్ మాదా? ఎస్, అవును, నేనే తప్పు చేశాను రా. 100 సార్లు చెప్తాను, ఓకేనా? కానీ ఎవరి కోసం చేశాను? నీకోసమే కదరా. అది అర్థం చేసుకోవే. అసలు ఆ రోజు ఆ మిస్టేకే జరగకపోతే సాగర్ యు ఆర్ గ్రేట్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఆకాశానికి ఎత్తేవాడు కదరా. అలా జరగలేదని చంపడానికి కూడా సిద్ధపడ్డావురా. నీ పని అయితే మాత్రం బెస్ట్ ఫ్రెండ్, పని కాకపోతే వేస్ట్ ఫ్రెండా? అసలేంట్రా నేను చేసిన తప్పు? ఓకే, తప్పు చేశాను. అసలు నువ్వు కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకునే పెద్ద తప్పురా. ఆ తప్పే 100 తప్పులు లీడ్ చేసింది. నిజానికి మనం చేసిన తప్పు కాదురా, నేరం, ఘోరం. పోనీ కిడ్నాప్ వల్ల నీ లవ్ ఏమైనా ప్రాబ్లమ్స్లో పడిందా? లేదు. పెళ్లి ఎక్స్టెన్షన్ అయింది, అంతే కదా. ఇవాళ కాకపోతే రేపైనా పెళ్లి చేసుకుంటావు. కానీ నీ కోసం వెళ్ళి నేను ఎంత సఫర్ అయ్యానో తెలుసా? ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో తెలుసా? అయినా నాకు ఈ స్ట్రగుల్స్ అన్నీ మామూలేరా. కానీ అమృత జీవితం నాశనం అయిపోయిందిరా. తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో నీకు తెలుసా? నాకు తెలీదురా. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల బాధ చూశాకే నాకు అర్థమైందిరా. రే, ఆ అమ్మాయి చదువు నాశనం అయిపోయిందిరా. తల్లిదండ్రులు ప్రేమ పోగొట్టుకుంది, ఫ్రెండ్స్ అసహించుకున్నారు, చివరికి కన్న తండ్రి ముందు ప్రాస్టిట్యూట్గా నిలబడిందిరా. జీవితం మీద విరక్తి కలిగి
సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా. లాస్ట్ మినిట్లో నేనే సేవ్ చేశాను. నేరం చేసిన వాడిని ఉరిశిక్ష వేసి చంపడం తప్పని ఇవాళ ప్రపంచం అంతా అంటున్నారు. అలాంటిది మనం చేసిన తప్పు ఒక అమ్మాయి చావడానికి కారణమైందిరా. అది తప్పు కాదురా, నేరం. ఇలాంటి నేరాలకి శిక్షలు ఉండకపోవచ్చు, కానీ క్షణం క్షణం మనం పడే బాధ ఉందే, అదే మనకు పెద్ద శిక్ష. అందుకే నా ఆత్మసాక్షిగా నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాను. బట్ ఎలా? ఎంత ఆలోచించినా నాకు ఇంకా వేరే దారి కనిపించలేదు. ఇదే కరెక్ట్ అనిపించింది. మీ ఇంట్లో ఉంచాను. ఇంత బాధ్యతగా ఆలోచించేవాడివి వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి సర్ది చెప్పొచ్చుగా. అన్ని రకాలుగా చెప్పి చూశానురా, వాళ్ళు వినే పరిస్థితులు లేరు. ఎందుకు వినరు? నేను చెప్తా పదా. ఇప్పుడు నువ్వు నేనే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వినే పరిస్థితుల్లో లేరురా. వ్యభిచారం చేస్తుందని కోర్టులో ఫైన్ కడుతూ కనిపించిందిరా. పరువు మర్యాద గల ఏ కన్నతండ్రి అయినా ఆ కూతురు ఇంట్లోకి రాణిస్తాడా? అలా అని మా ఇంట్లోనే సెటిల్ చేస్తావా? ముందు నువ్వు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. చెప్తే వినవా నువ్వు? సరే ఫోన్ ఇవ్వు.